క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ, ప్రత్యేకంగా సిఎస్సి కోఆర్డినేటెడ్ చర్చ్ మెంబర్స్కి, హాస్టల్ కమిటీ మెంబర్స్కి, మరి ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని ఆరాధిస్తున్న వారికి, ఫేస్బుక్ ద్వారా ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి అత్యంత ఘనుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి పునరుత్థాన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామమున వందనాలు తెలియజేస్తున్నాను. ముందు చిన్న ప్రార్థనలతో ప్రారంభం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం వరకు క్షేమముగా తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనములు. మీ శాశ్వతమైన ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మా ప్రభు మాలో ఏ మంచితనం లేకపోయినా మీ మంచితనంతో మమ్మల్ని అందరినీ కాపాడుతున్నారు. దేవా, మీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన సమయంలో ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రార్థిస్తున్న వారందరికీ ప్రత్యేక ఒకవేళ సమయం లేక మరి చూడలేనటువంటి వారైతేనేమి, ఈ అనుకూల పరిస్థితి లేని వారైతేనే ప్రతి ఒక్కరికి కూడా మీ ప్రశస్తమైన, ఎందుకనగా మీరు పునరుత్థానుడి దేవుడిగా ఈ 40 రోజులు మా ప్రభు మీ ప్రసన్నత, మీ సన్నిధిని ఈ భూమిలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన తర్వాతనే ఆరోహణానికి మీరు సిద్ధపడేటువంటి రోజులు తండ్రి. మీరు మహిమ పొందడానికి సహాయం దయచేసి మా అందరితో మీరుండి మా ప్రభు మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రేర క్రీస్తు ద్వారా మిమ్మల్ని వీడి బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 405వ పాట కొన్ని వచనాలు పాడుకుందాం. 405వ పాట పాడుకుందాం. దేవుడే నకా దివ్యమైన దుర్గము, మహావినుడా పదల సహాయుడైన నృసును, కోటయున శ్రయము
దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదాం. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. ఆది యందును ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునట్లు యుగ యుగములకును కలుగును గాక. ఆమేన్. అందరం కలిసి ప్రార్థన చెప్పుకుందాం. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలను జ్ఞానము వలను సమస్తమును సృష్టించినందుకు, నీ కుమారుడు మా రక్షకుడిగా ఇచ్చుట వల్ల లోకముని ఎంతో ప్రేమించినావని రుజువుపరుచినందుకు నిన్ను స్తుతించుచున్నాను. కుమారుడైన దేవా, మా అపరాధము నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచడం వల్ల మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములు మా వలె చేయబడినందుకే నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ములమైన దేవా, సత్యవంతులను నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములమైన దేవా, యుగయములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క పాపపు తప్పుకోలు పిలుపు వాక్యములు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడేవి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పాపపు తప్పుకోలు పిలుపు వాక్యములు: నేను లేచి నా తండ్రి ఎదుటికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మరి మనల్ని మోసపుచ్చుకుందు, మరి మనలో సత్యం ఉండదు. మన పాపములను ఒప్పుకోలేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. ఈ సమయంలో మనమందరం మోకరించి మౌనంగా ఉండి మనం పరీక్షించుకుందాం. సర్వ దేవుడి నుంచి మన పాపములు వినయంతో ఒప్పుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరమైన తండ్రి, తప్పిపోయిన గొర్రెల మేము మీ మార్గములు తప్పి తిరిగి తిని మా హృదయముల ఆలోచన ఆశను మిక్కిలి అనుసరించి తిని నీ పరిశుద్ధమైన ఆజ్ఞను మీరి తిని మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి తిని మాలో క్షేమం ఏమీ లేదు. ఆయన మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం, ఓ ప్రభువా, పాప పీడితుల మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములు ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరి మిక్కిలి కనికరమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేము ఇక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తికరమైన దేవుడు మన సమస్త పాపం క్షమించి వాటిని మనం విడుదల చేసి మన నడతలు దిద్దుకొని తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్కయు ఆయనకు కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మన కూర్చుండగా నేను దీనికి ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు మొదటి పాఠం ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం మొదటి 10 వచనములు ఉన్న దేవుని వాక్యాన్ని చదవగా విందాం. ఆదికాండము 18వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనములు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి ప్రారంభం. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి ప్రారంభం. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు
పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటుకోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితరని. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. తర్వాత అతడు వెన్నును పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనం చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరల వచ్చేది. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుడార ద్వారమందు నిలుచుండెను. ఇంతటితో దేవుని యొక్క వాక్యం సరి. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథం 15వ సంకీర్తన అందరం కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 15వ సంకీర్తన అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాను భయభక్తుల గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తమ ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధిని చెరపటకై లంచము పుచ్చుకునడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదంచబడడు. తండ్రి కుమార శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నిప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగునమే. పత్రిక పాఠం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 8 వచనములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 8 వచనములు. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు వ్రాయబడిన దేవుని యొక్క వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 వచనం నుంచి ప్రారంభం. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడు, ఆదిత్యము చేయ మరవకుడి. దానివల్ల కొందరు ఎరగకయే దేవదూతలకు ఆదిత్యం చేసిరు. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నారు. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టంలను అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను పాల్పును నిష్కలంకమైనదిగాను ఉండమలేదు. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందిండు. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు?
అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మీరు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. ఇంతటితో దేవుని యొక్క వాక్యం సరి. సువార్త పాఠం చదువుతున్నప్పుడు మనమందరం లేచి కూర్చుందాం. సువార్త పాఠము పరిశుద్ధ యోహాను శుభవార్త 21వ అధ్యాయం 1 నుంచి 14 వరకు నా దేవుని వాక్యాన్ని మనం చదవగా విందాము. ఆత్మా నడుపు సాక్ష్యములోనికి పుడే, ఆత్మా నడుపు. పరిశుద్ధ యోహాను శుభవార్త 21వ అధ్యాయం 1వ వచన ప్రారంభం. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధం ఏదనగా, సీమోను పేతురును, దిద్దుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులు మరి ఇద్దరు కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదని వారితో అనగా, వారు, మేము నీతో కూడా వచ్చదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమవుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనం ఎంత ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వల వేయుడని మీకు దొరుకునని చెప్పిన గనుక వారు లాగు వేయగా చేపలు విస్తారముగా పండినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. ధరించి నుంచి 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడింది. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలను కొన్నిటిని తీసుకుని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగి అది 183 గొప్ప చేపలతో నిండి ఉన్నది. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువుని వారికి తెలిసినందున, నీవెవడవని శిష్యులు ఎవడను ఆయన అడగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టాను. అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. యేసు మృతులోని లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దయచేసి కూర్చుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి 413వ పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి 413వ పాట పాడుకుందాం. నీవు తోడైయున్న చాలు, యేసు నీ చెంబున కది మేలు. నీవు ధరణి నుండు నీచ పాపుల నెల్ల గావ ప్రేమ వాచి ఘన ప్రాణమిడి నాటి. నీవు తోడైయున్న చాలు, యేసు నీ చెంబున కది మేలు.
నీ పాటి బలవంతుడేడి, ప్రభు నా పాటి దుర్బలుండేడి. కాపాడుచుందు కలకాలమును నీవు, నీ పాద సేవకుల నీ నేర్పురంజిల్ల, నీవు తోడయ్యున్న దాలు యేసు నీ చంబున కది మేలు. నీ వంటి ఉపకారి ఏడి, కర్తన వంటి కడుదీనుడేడి. జీవులకును గల్గు జీవంబులిచుచు, జీవధారములు సగి జీవుల బ్రోచెడి. నీవు తోడయ్యున్న చాలు యేసు నీ చంబున కది మేలు. నీ వంటి ధనవంతుడేడి, యేసు నా వంటి ధనహీనుడేడి. ప్రభులై ఉన్నవి ఈవులు నీ యందు, నీవు వానిను సంగి నిరతంబుననుగావు. నీవు తోడయ్యున్న చాలు యేసు నీ చంబున కది మేలు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, మా ప్రభువా, మా రక్షక, మీ అమూల్యమైన గొప్ప ఈ విధంగా మమ్మల్ని అందరినీ కాపాడుతున్నారు. ఈనాడున్నటువంటి కరోనా వైరస్ మహాభయంకరమైనటువంటి వ్యాధిగా నలుమూలలో కూడా బాధపడుతున్న సమయం ఇది. మీరు అనుకుంటే సమస్తం సాధ్యం తండ్రి. కాబట్టి సహాయం దయచేయమని ఈనాటి వరకు ఎందరెందరో ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనకు మీ దగ్గర సమాధానం ఉన్నది కాబట్టి ఈ వ్యాధి పడకుండా మరి మా ప్రభు మరి మీరే సహాయం దయచేసి సమూల నాశనానికి మార్గం చూపించి మా ప్రభు సహాయం దయచేయండి. మరి ఎవరికి ఈ వ్యాధి సోకకుండా కాపాడమని మరి వేడుకుంటున్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. అవకాశం లేని వారిని కూడా మా ప్రభు వారికి మీ దీవెనలు అందించండి తండ్రి. మరి సమయంలో మా ప్రభు మీ వాక్యం ధ్యానం చేస్తున్నాము. మీరు నాలో ఉండి మీ వాక్యాన్ని వినిపించండి తండ్రి. కాబట్టి ప్రభు నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమనగట్టు చేయమని మా ప్రభువును ప్రియ క్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడి ప్రతిమాలు కొంటున్నాం తండ్రి. ఆమేన్. మరోసారి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి
దేవాది దేవునికి వందనాలు మనము చెల్లించాలి. మరి అంత మటుకే కాకుండా ఈనాడు దేవుడు ఏర్పాటు చేసే టెక్నాలజీ మరి ఈ విధంగా దేవుడు మనకు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి మరొకసారి దేవునికి వందనాలు మనం చెల్లించాలి. మరి సమయంలో మరి మన బిడ్డలు రవితేజ, మనోజ్ వారు కూడా మరి ఈ కార్యక్రమం ఎంతో సహకరిస్తూ మరి సమయంలో తమ సమయాన్ని కూడా దేవుని సేవ కోసం వెచ్చిస్తున్న ఈ సమయాన వారిని కూడా మనం అభినందించాలి. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించాలని మనం ప్రార్థన చేయాలి. మరి అదే విధముగా మరి పోస్టెడ్ కమిటీ మెంబర్స్ అయితేనేమి, మరి సంఘ సభ్యులందరూ సిఎస్ఐ సంఘ సభ్యులకి, ప్రతి ఒక్కరికి ఎవరెవరికి వీక్షిస్తున్నారో, ఎవరెవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా దేవాది దేవుని ఆరాధిస్తున్నారో వారందరికీ ప్రభువైన యేసు నామమున మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈ దినాపు అంశం ఏమనగా అది పునరుత్థానము తర్వాతి రెండవ ఆదివారం. ఆశ్చర్యంగా ఏ విధంగా ఒకవేళ ఆలయంలో కనబడకపోయినా ఇళ్ళలో కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తున్న సమయాన ప్రతి ఒక్కరికి అమూల్యమైన దేవుడు దయచేస్తూ మరి అప్పుడే రెండవ ఆదివారం అనగా ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారంలో చేరడం అన్నటువంటిది ఇది దేవుడిచ్చిన మహాభాగ్యం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి ఈ దినాన మనం ధ్యానం చేస్తున్న అంశం ఏమిటనగా ఆతిథ్యమిచ్చు క్రీస్తు యొక్క ఆహ్వానము అన్నటువంటిది. ఇది మనందరికీ సంబంధించినటువంటి మాట. ఆతిథ్యమిస్తున్నటువంటి క్రీస్తు ఆహ్వానం, అది ఈనాటి మనం ధ్యానం చేస్తున్న అంశంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆతిథ్యము చేయడం అన్నది ఇది మహా గొప్ప గుణముగా మనకు తెలుసు. మరి ఈ సమయంలో కొందరు తెలిసిన వారికి తెలియని వారికి కూడా ఆతిథ్యం ఇస్తున్నాం. అది దేవుడిచ్చిన మహాభాగ్యం. ఆతిథ్యం అనగా ఇతరులకు సేవ చేసే మహాభాగ్యం. ఈ భాగ్యాన్ని ఈ దినాన మనము జ్ఞాపకం చూస్తున్నాం. ఈ ఆతిథ్యము అది చేయటం అన్నటువంటిది పలస్తీనా దేశం, సిరియా దేశం, అరేబియా దేశాలు గొప్ప సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు ఆతిథ్యం అంటే చాలా గొప్ప విలువైనటువంటిదని ఆ దేశ సాంప్రదాయాలలో అది ముఖ్య విధిగా ఏర్పాటు చేసుకొని ఆతిథ్యాన్ని వారు ఇస్తున్నారు. మరి అనేక గ్రామాలలో చూస్తే ఆ గ్రామ పెద్ద, ఒకవేళ గ్రామ కాపు, ఆ ఇంటిలో అతిథి గృహాలు నిర్మించేస్తూ ఉన్నారు. అతిథి గృహాలలో మరి ఏమిటనగా అవి ప్రత్యేకమైన గదిగా ఏర్పాటు చేసి ఈ అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి బాటసారులు ఒకవేళ ఆ సమయానికి వచ్చినప్పుడు అక్కడ వారికి బస ఏర్పాటు చేసి అందులో ఏమేమి అవసరం, వారికి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ అక్కడ ఆ గదిలో సమకూర్చి ఆతిథ్యం ఇచ్చేవారట. ఈనాటి వరకు కూడా ఆ సాంప్రదాయం అక్కడ కనబడుతుందని చెప్పినటువంటి మాట. కాబట్టి బాటసారులందరూ కూడా మరి ఆ ప్రాంతాన్ని వెళ్తున్నప్పుడు తప్పకుండా ఆ విడిది గృహాలు ఉండేటువంటి స్థితి మరి వారు ఏర్పాటు చేసుకున్న సాంప్రదాయం, గొప్ప సాంప్రదాయం. అందుకని ఆతిథ్యం అనేటువంటిది ఈ ప్రభువైన యేసుస్వామి కూడా అది మనకు తెలియజేసినటువంటి సత్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఆతిథ్యం ఇవ్వడానికి యేసుస్వామి మన ఆహ్వానిస్తున్నారు అన్న సత్యాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మరి మీకు ఆదికాండము 18వ అధ్యాయం మొదటి 8 వచనాలు అయితేనేమి, 19వ అధ్యాయం మొదటి 3 వచనాలు అయితేనేమి, కీర్తనకారుడు 23వ కీర్తన 5వ వచనంలో అయితేనేమి మరి అంత ఆతిథ్యం గురించి అక్కడ చెప్పబడింది. మరి అంతమటికే కాకుండా మరి ప్రత్యేకంగా ఈ అతిథి గృహాలలో మరి ఆ వచ్చినటువంటి వారికి సమస్తం సమకూర్చి అక్కడ అమర్చిపెట్టి వెళ్తారట. కాబట్టి వారు ఎంతో సంతోషంగా ఆతిథ్యం పుచ్చుకొని వారు దేవాది దేవుని అనుకుని వారిని కూడా దీవించి ప్రార్థన చేసి ఆ విధంగా వచ్చేటువంటి వారట, అతిథులుగా వచ్చిన వారు. అయితే ఒక నియమం ఉంటుందగా ఆ వచ్చిన అతిథిని ఆ గ్రామంలో ఒక్కరోజు లేదా 2 రోజులు లేదా 3 పగళ్ళు 3 రాత్రులు ఉండవచ్చు. ఒకవేళ ఒక్కరోజు పని ముగించుకొని వెళ్ళినా, రెండవ రోజు ఒకవేళ ఉండినా, లేదా 3 కానీ 3 రాత్రులు 3 పగళ్ళు మాత్రం తప్ప మిగతా ఎక్కువ రోజులు ఆ అతిథి గృహాలలో ఉండకూడదు అనే నియమం వారు ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి మరి ఒకసారి ఆలోచన చేసి లూకాసు వార్త 7వ అధ్యాయము 44 నుంచి 46 వచనాలు అయితేనేమి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
13 నుంచి 20 వచనాలైతేనేమి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనమైతేనేమి, తీతు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనమైతేనేమి, హెబ్రీలో రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనమైతేనేమి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాలు, ఈ వచనాలంతటా కూడా చూస్తే ఆతిథ్యం గురించి పరిశుద్ధ లేఖనములు తెలియజేస్తున్నాయి. మరి ఎంతో గొప్పదో ఈ ఆతిథ్యం గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అంతమటికే కాదు, ప్రభువైన యేసు స్వామి ఈ లోక పరిచయంలో ఉన్న సమయాన ఆ పరలోక రాజ్య వారసత్వానికి మరి ఆహ్వానం పలికినప్పుడు, ఏర్పాటు చేసిన విందుకు ఆహ్వానం పలికినట్టుగా మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట పరిశుద్ధంగా మనం చూస్తాం. మరి స్వామి మరి ఆతిథ్యం గురించి బోధించారు. మరి స్వయంగా తన శిష్యులను సిద్ధపరచడం కోసం మరి ఆయన ఆహారం ఇచ్చి వారిని నిరుత్సాహపడకుండా వారిని ఉత్తేజవంతులుగా చేసి ఉత్సాహపరిచి మరి ఆతిథ్యం ద్వారా వారిని ఆహ్వానించి వారిని బలపరిచిన కూడా అదే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతమటికి ఎమ్మాయికి వెళ్తున్నటువంటి వారికి స్వయం యేసు స్వామి ఆతిథ్యం గురించి విందు గురించి ఉపమాన రీతిగా తెలియజేశారే కానీ వాస్తవంగా తను తాను వడ్డించినటువంటి పరిస్థితి, ఆయన ఆతిథ్యం ఇచ్చినట్టుగా ఎమ్మాయికి వెళ్తున్న వారితో పాటు వెళ్తున్న స్వామి మరి దగ్గరికి రాగానే వారు అంతవరకు కూడా పునరుత్థానం గురించి అనుకుంటున్నారే కానీ పూర్తిగా సంపూర్ణ వారికి నమ్మకం లేదు. యేసు వచ్చారు, వారి అనుమానం మరి తీసివేయాలి కాబట్టి స్వామి వారితో పాటు నడుచూస్తూ ఏమిటి పరిస్థితి అంటే ఏమి జరిగిందని, ఇంతవరకు యెరూషలేములో ఇంతవరకు ఈ విషయమే తెలియదని ఏ విషయం అన్నాడు. ఏమి లేదు, మరి ప్రభువైన యేసు ఉండినారు, ఆయన చనిపోయి సమాధి చేయబడ్డారు, కొంత స్త్రీలకి ఏం కనబడ్డారంటున్నారు కానీ మాకు సంపూర్తిగా తెలియలేదు అని అన్నప్పుడు ఆ వచ్చిన గ్రామంలో వారి ఇంటి దగ్గరకు సమీపమైనా కానీ కొంచెం మరి ఆ కాలం సమీపమైంది కాబట్టి రమ్మన్నారు. స్వామి లోపలికి వెళ్ళారు. వారికి తానే ఆతిథ్యం ఇచ్చినట్టుగా రొట్టెని తీసుకుని వారికి పంచినట్టుగా వారి కన్నులు తెరవబడినట్టుగా వెంటనే వారు తిరిగి ఆ పునరుత్థాన శక్తితో మళ్ళీ తిరిగి మరి యెరూషలేము వెళ్ళి శిష్యులతో కలిసి వారి యొక్క సంతోషాన్ని వారు పంచుకున్నట్టుగా మనం చూస్తాం. స్వామి అక్కడికి రాకపోతే మరి ఆతిథ్యం ఇవ్వకపోతే వారి కన్నులు తెరవబడేవి కాదు. మరి అంతమటికే కాకుండా మరి స్వామి ఒకవేళ వారితో ఉన్నారు కాబట్టి ఆ ఆతిథ్యంతో పాటు వారు తిరిగి అదే శక్తితో మరల యెరూషలేము వెళ్ళి మరి అనుమానంలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. రెండవదిగా ఇందాక చదివిన 20వ అధ్యాయం యోహాను సువార్తలు యేసుస్వామి శిష్యులు వారిని కూడా ఏమిటనగా మరి అధైర్యపడ్డారు, మరి స్వామి కోసం ఎదురు చూచారు. కానీ రాకపోతే వారు తిరిగి మరి పాత జీవితానికి వెళ్ళనై ఉన్న సమయాన ప్రభువు వచ్చారు. వచ్చిన తర్వాత వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఆయనే సిద్ధపరిచినటువంటి చేపల మరి రొట్టెలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. వారిని మరలి ఏమిటనగా ఆ ఆతిథ్యం ద్వారా ఏదైతే మర్చిపోయారో దాన్ని మరలా పునరుద్ధరణ చేస్తూ వారికి జ్ఞాపకం చేస్తూ మరలా మీరు ఏమిటనగా చేపలు పట్టువారు కాదు, మనుషులు పట్టు జానర్లుగా మీరు ఉండాలని వారిని సిద్ధపరిచినట్టుగా ఈ రెండు నిజమైన సంఘటనలు ప్రభువైన యేసు స్వామి తానే ఆతిథ్యం ఇచ్చినట్టుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందును బట్టి మరొకసారి మనం ఆలోచన చేస్తే అలా ఈనాటి వరకు కూడా స్వామి ఆతిథ్యం కావచ్చు, స్వామి వాక్యం వింటూ మరి విన్నటువంటి మనం మరి స్వామి యొక్క ఆహ్వానాన్ని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మరి యెషయా ప్రవక్త ఒక మంచి మాట తెలియజేస్తారు. యెషయా గ్రంథములో 66వ అధ్యాయం 4వ వచనం, 66వ అధ్యాయం 4వ వచనంలో నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడును లేకపోయేను. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నా దృష్టికి చెడ్డదాని చేసిరి, మరి నాకిష్టము కాని దాని కోరుకొనిరి, కావున నేను వారిని మోసములు ముంచుదును. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రవక్త అనేటువంటి యెషయా 66వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట మనకు తెలియజేస్తున్నటువంటి మాట, వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించును. ఎవరైతే యేసు స్వామి యొక్క ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే యేసు స్వామి వాక్యాన్ని విని మరి అశ్రద్ధ చేస్తారో, వారు ఏదైతే వారు భయపడుతున్నారో అది వారి మీదికి వస్తుంది అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. అదేదో ప్రవక్త అయినటువంటి హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, హోషేయ 9వ అధ్యాయం 17వ వచనంలో
వారు దేవుని మాటలను ఆలకించలేదు కావున దేవుడు వారిని విసర్జించెను. దేవుని ఆహ్వానం ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారో, దేవుని వాక్యం చదివిన తర్వాత కూడా దేవునికి దూరంగా ఉంటారో, వారి విషయంలో ప్రవక్త హోషేయ ఏమంటున్నారంటే, వారు దేవుని మాటలను ఆలకించలేదు కావున దేవుడు వారిని విసర్జించును. దేవుడు విసర్జిస్తే ఏమవుతుంది? కాపాడుతున్న సృష్టికర్త ఆయన విసర్జిస్తే మన పరిస్థితులు ఏమైపోతాయి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మత్తయి సువార్త 22వ అధ్యాయం ఈ మొదటి 14 వచనాల్లో మరి అక్కడ మరి ఒక పరలోక రాజ్యం గురించి మరి ఆ సత్యాలు తెలుసుకోవడం కోసం మరి రాజు పెళ్లి యొక్క విందు ఏర్పాటు చేసినట్టుగా, పెళ్లి విందు ఏర్పాటు చేసినట్టుగా అక్కడ మనం చూస్తున్నటువంటి మాట. పెళ్లి విందుకు పిలవడానికి తన దాసులు పంపించాడు ఈ రాజు. మరి పిలువబడిన వారు రానుండకపోయి దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి పెళ్లి విందులోని ఆహార పదార్థములు ఎంతో విలువైనటువంటివి, ఎంతో ఆహ్లాదం కలిగించేటువంటివి, మరి జిహ్వకు మరి ఎంతగానో మధురమైనటువంటి ఇంత మంచి విందులు సిద్ధం చేస్తే మరి దాసులు పంపించి రండిని ఆహ్వానించినప్పుడు వారు ఆహ్వానాన్ని లక్ష్యం చేయకుండా ఒకడేమంటున్నాడు, నేను పొలంలోకి వెళ్తున్నాను, మరి ఒకరు తన వర్తకానికి వెళ్ళినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. అందుకని ఇక్కడ చెప్పన్న మాట ఏమిటంటే, అందరినీ పిలువబడిన వారే ఈ లోకంలో, దయచేసి జ్ఞాపకం చేసుకుందా. అయితే వారందరూ కూడా పాత్రులు కారు. ఈ ఆహ్వానాన్ని అంగీకరించిన వారందరూ కూడా వారు పాత్రులు కారు గనుక రాజమార్గములోకి పోయి మీకు కనబడిన వారిని అందరినీ పిలుచుకొని రమ్మన్నప్పుడు విందుశాల అంతా కూడా నిండిపోయిందట. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. అప్పుడు రాజు వచ్చారు. వచ్చి ఒక్కొక్కరు పరీక్షించినప్పుడు అందులో ఒకరికి పెళ్లి వస్త్రం లేదు. మనం ఏదైనా ఒక ఆహ్వానం అందుకుని వెళ్తే మరి టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. ఆ టోకెన్ సిస్టమ్ టోకెన్ ఉన్న వారు మాత్రం లోపలికి వెళ్ళాలి. అలాగ ఒక పెళ్లి వస్త్రం ఏర్పాటు చేశారు. ఇతను ఏం చేశాడంటే ఆ పెళ్లి వస్త్రం ధరించుకోకుండా లోపల కూర్చున్నాడు. రాజు వచ్చాడు, ఏమయ్యా నీకన్నట్టు పరిస్థితి ఏమిటి, నీకు పెళ్లి వస్త్రం లేదే ఏమిటని అడిగినప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. పెళ్లి వస్త్రానికి సంబంధించినటువంటి మాటలు ఏమేమనగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం అయితేనేమి, అదేమిటనగా శ్రమ ఉండాలి, ఓర్పు ఉండాలి, పరీక్ష ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ఇవన్నీ కూడా కలిగి విశ్వాసులుగా ఉండాలి. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. ఈ లక్షణాలు కలిగి ఉండాలి పెళ్లి వస్త్రం ధరించిన వారిలో. అదేవిధంగా ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో అబద్ధమాడటం మానాలి, పొరుగు వారిని ప్రేమించి వారి సత్యమై వారికి చెప్పాలి, కోపపడడం కానీ అది ఎంతవరకు అనగా సూర్యోస్తమయం దానికంటే ముందుగానే మన ఈ కోపాన్ని విడిచిపెట్టి పొరుగు వారితో సఖ్యత కలిగి ఉండాలి. ఈ లక్షణము కలిగినటువంటి పెళ్లి వస్త్రం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం, కొలస్సీ 3వ అధ్యాయం 10వ వచనం 12వ వచనములు నవీన స్వభావము ధరించుకోవాలి. ఈ పెళ్లి వస్త్రాలు ఉన్నటువంటి మరొక మాట, అంత మటుకే కాదు, జాలి మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఇవి ధరించుకోవాలి. ఇది పెళ్లి వస్త్రంగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన 3:4లో చూస్తే తెల్లని వస్త్రమును ధరించుకున్నటువంటి ఈ వీరు దేవునితో నడిచెదరు. దయచేసి జ్ఞాపకం చేసుకున్నారు. తెల్లని వస్త్రం అంటే ఏమిటనగా ఈ గుణ లక్షణాలు ఏవైతే పరిశుద్ధ లక్షణాలు ఉన్నాయో అవి ఎవరెవరు కలిగి ఉంటారో అవే పెళ్లి వస్త్రం. అలా ఉన్నటువంటి వారికి దేవుడు కూడా ఏమంటానికి ఇచ్చిన వాగ్దానం ఉంటనగా మరి నేను దేవుడు వారితో పాటు నడుచును అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, ఆహ్వానములు ఉంటున్నాం, అలాంటి పెళ్లి వస్త్రం మనం కలిగి ఉన్నామా జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధముగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం అక్కడ మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనములో పరిశుద్ధుల నీతి క్రియలే, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. నీతి క్రియలే పెళ్లి వస్త్రంగా ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. అంతమటికే కాకుండా దయచేస్తే చూసినట్లయితే స్నేహితుడా, ఇలాంటి పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చావయ్యా? దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఎట్లా వచ్చావయ్యా? ఇలాంటివన్నీ లక్షణాలని నీలో లేవే, కాబట్టి ఇది లేకుండా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఎలా వచ్చావు? కాబట్టి మరి ఈ పరిశుద్ధమైనటువంటి పెళ్లి విందుకు కావలసినటువంటి పరిశుద్ధ క్రియలు నీలో లేవు. కాబట్టి ఏం చేశాడు? తీసుకుని వెళ్ళి
మరి కాళ్ళు చేతులు కట్టి అక్కడ పడవేసినట్టుగా ఇక్కడ మన వాక్యంలో చూస్తున్నటువంటి మాట. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-19 అక్కడ మనం చూస్తే, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట భయము లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికి ఈ పెళ్లి వస్త్రం లేని వారి గురించి చెప్పినటువంటి మాట అంటే, వారు శాంతి మార్గము తెలియదు వారికి, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, నాశనము కష్టము వారి మార్గములు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైతే ఇలాంటి పెళ్లి వస్త్రం లేకపోతే వారికి ఉన్నది ఏమిటనగా కష్టాలు వస్తాయి, నాశనం వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అంత మటుకే కాకుండా నోటి నుంచి శపించడం కానీ, మరి పగ ఉన్నటువంటిది కానీ, పెదవుల కింద సర్పవిషము కానీ, ఇలాంటివి ఎవరు కూడా ఉంచుకోకూడదు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. కావున ఈ కారణాలన్నీ కూడా పెళ్లి విందుకు దేవుడు ఆహ్వానానికి అర్హులు అని ఇక్కడ మనం జ్ఞాపకం చూసుకున్నటువంటి మాట. అందును బట్టి మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనములో, 22వ అధ్యాయం 14వ వచనములు, కాగా పిలువబడిన వారు అనేకులు, అందరికీ పిలుపుంది, అయితే ఏర్పరచబడిన వారు కొందరే. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అనగా పెళ్లి వస్త్రము కలిగిన వారి, ఆ పెళ్లి వస్త్రం కలిగినటువంటి ఆ పరిశుద్ధ క్రియలు ఎవరైతే కలిగి ఉన్నారో వారు మాత్రమే మరి వారు ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారు అనే జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ పిలుపు గురించి చెప్పబడింది. ఆ పిలుపు ఎన్ని రకాల 3 రకాలుగా ఉన్నాయట. అక్కడ మనం చదివితే 22-17 మనం చూస్తే ఏంటంటే, మొట్టమొదటి దశ దేవుని వాక్యము దయచేసి విన్నవారు, వారికి ఆహ్వానం, వారు రావాలి. రెండవదిగా మరి చూస్తే తప్పికొనిన వారు దాహము తీర్చుకొనుటకు దేవుని దగ్గరికి రావాలి. మూడవదిగా చూస్తే ఈ ఆహ్వానం అంగీకరించిన వారు ఉచితముగా జీవజలము పొందుదురు, అడగకనే ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ ఆహ్వానంలో 3 విధాలుగా దశలు ఉన్నాయి. ఈ 3 దశలు ఏమిటనగా, ఎవరైతే ఆయన వాక్యానికి విధేయులై ఆయన నిజమైన దేవుడిగా గుర్తించుకొని వస్తే వారికి ఇస్తున్నది ఏమిటనగా, వారి ఉచితముగా సమస్తాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మనకు ఎప్పుడు తెలిసినటువంటి మాట, మనం చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి మాట, నిజమైన దేవునికి ఆహ్వానం మత్తయి సువార్త 11 మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడో దేవుడు మనకు ఆహ్వానం ఇచ్చాడు. ఆయన లోకానికి వచ్చిన తర్వాత ఇచ్చిన గొప్ప ఆహ్వానం ఏమిటనగా, ప్రయాస ఎందుకు మీరు ప్రయాసపడుతున్నారు, నా దగ్గరకు రండి అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. అందును బట్టి కాబట్టి అలా ఎవరైతే ఆ పిలుపుని అందుకుని వస్తున్నారో వారు ఏమిటనగా వారికి విశ్రాంతి కలుగుతుంది అన్నటువంటి మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30 వచనం, మత్తయి 13:30లో చూస్తే దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతులు అనీతిమంతుల గురించి చెప్పబడింది. నీతిమంతులు గోధుమలుగా పోల్చబడితే అనీతిమంతులు మరి గురుగులుగా పోల్చబడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి ఆ వచనములు మనం చూస్తే, కోతకాలము వరకు గోధుమలు గురుగులను ఎదగనీయుడి, ఎంతవరకు? ఆ యుగ సమాప్తి వరకు, ప్రభు అయిన యేసు వచ్చేంత వరకు వాటి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టేసేయండి. ఎవరిని? గురుగులను. అయితే గోధుమలను కొట్టులో చేర్చి అక్కడ పెట్టండి అని ఇక్కడ వాక్యం మనం చూస్తున్నటువంటి మాట. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి గురుగుల, మరి ఆయన అందరం పిలువబడ్డాం. గురుగులుగా ఉన్నామా, గోధుమలుగా ఉన్నామా? గురుగులుగా ఎలాంటి పరిస్థితులు, గోధుమలుగా ఎలాంటి స్థితి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. 10 మంది కన్యలు ఉన్నారు, వారికి పిలుపు అందరికీ ఉన్నది. ఈ 10 మంది కన్యల దగ్గర అన్నీ ఉన్నాయి, దివిటీలు ఉన్నాయి, మరి సిద్ధలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ సిద్ధపడిన వారు 5 మంది, సిద్ధపడిన వారు 5 మంది. కానీ సిద్ధపడిన వారు మాత్రమే ఆ విందులో ప్రవేశం పొందగలిగారు. మరి తర్వాత మీరు సిద్ధపడినటువంటి వారు బయట ఉన్నారు, తలుపు వేయబడిన, అయ్యా మా దగ్గర అన్నీ ఉన్నాయి, మా దగ్గర నూనెలు ఉన్నాయండి, మన్నుతున్నాయండి చెప్పినప్పటికీ కూడా మీరెవరో తెలియదు అన్నటువంటి. కాబట్టి సిద్ధపడే దినాల్లో ఉన్నటువంటి మనం మరి మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సిద్ధపడే స్థితిలో ఉన్నామా, సిద్ధపడిన వర్గములో ఉన్నామా, లేదా లేని పక్షములు దేవుడిచ్చే ఆహ్వానాన్ని, ఆ విందులో ఆయన ఇచ్చిన ఆశిత్యమును మనం పొందలేకపోతామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ టెక్సాస్లోని గేల్ వెస్ట్ అన్నటువంటి ఒక నగరంలో క్రీస్తు శకం 1900 సంవత్సరం
ఆ పట్టణమంతా ఉప్పెన వచ్చి ఎంతో ధన నష్టం, ప్రాణ నష్టం కలిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ ఉప్పెనలు ఈ నష్టం కలగకుండా ఉండాలని ఒక గొప్ప గోడ కట్టేశారట. ఈ అదేమిటనగా ఆయా ప్రాంతాల్లో తుంగభద్ర, కృష్ణ కలిసినప్పుడు ఆ పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఊరిలోకి రాకుండా పెద్ద కోట కూడా ఈనాటి కూడా కట్టారు. ఈ అలంపూర్ అండి, మహబూబ్ నగర్ జిల్లాలో. అట్లా అక్కడక్కడక్కడ కూడా ఏం చేశారంటే ఆ నదులు ఉప్పొంగినప్పుడు ఊరిలోకి వచ్చి ముంచిపోతున్న సమయంలో ఈనాడు వారు ఏం చేశారంటే పెద్ద పెద్ద కోటలు కట్టారు. దాని చాలా బాగుంటుంది. దాని మీద మనం కూడా వెళ్ళి చూడడానికి ఆస్కారం బాగుంటుంది. కాబట్టి ఇక మీద అలాంటి నష్టం కలగకుండా ఉండాలంటే వారు ఒక గోడ కట్టాలనుకున్నారు. ఒక ఇంజనీర్ పిలిపించారు. ఆయన ప్రార్థన పరుడు, భక్తి కలిగిన వాడు, దేవుని మీద ఆధారపడ్డవాడు. కాబట్టి 5 మైళ్ళ పొడవున ఒక ఆనకట్ట నిర్మించాడు ఆ నది మీద. అరే ఉప్పెన ఎప్పటిదాకా వచ్చిందో దానిపైన ఒక 20 అడుగుల పైనే మరి ఈ గోడ కట్టేశాడట. తర్వాత 1904వ సంవత్సరం పూర్తయిపోయింది. మరి కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరో ఉండబట్టలేకుండా అయ్యా నువ్వు కట్టిన ఆనకట్ట కూలిపోయింది అని టెలిగ్రామ్ ఇచ్చారు. వెంటనే ఆయన నమ్మలేదు. ఎందుకంటే వెంటనే తన అసిస్టెంట్ పిలిచాడు. ఏమయ్యా, ఎంతో పకడ్బందీగా, ఎంతో సరైనటువంటి పాలలు సమస్తం ఏర్పాటు చేశాం. దానికి మించి ఎన్నోసార్లు ప్రార్థన చేశాం. ఎన్నోసార్లు ప్రార్థించి ఎంతగానో ప్రార్థన చేశాం. ఎప్పటికి కూడా అది జరిగింది. ఏదో లోపం జరిగింది అన్నప్పుడు మరలా టెలిగ్రామ్ వచ్చిందట. కాదండి, అది పొరపాటున మీకు వచ్చిన టెలిగ్రామ్ క్షమించండి అన్నటువంటి మాట తెలిసిన తర్వాత ఈనాటి వరకు ఆ డ్యామ్ స్థిరంగా ఈనాటి వరకు ఉందట. ఎందుకనగా అలా ఎందుకంటే దీన్ని మనం ఎందుకు అనుకుంటున్నామంటే ఎవరి జీవితం అయితే ప్రభువైన యేసుక్రీస్తుపై ఆధారపడి ఆనుకొని జీవిస్తారో వారి జీవితంలో వచ్చే తుఫాన్లు కావచ్చు, ఉబ్బెళ్ళు కావచ్చు, అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ఆయనతో మనం చూస్తున్న దేవుడు, మనం ఆయనతో ఉన్నటువంటి వారము, ఆయన ఆనుకుని ఉన్న వారము, ఆయనకు ఆశ్రయించిన వారం కాబట్టి అది మనకి ఏమి కూడా జరగదు. కాబట్టి ఆయనే మనకు సంపూర్ణ భద్రతనిస్తాడని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకనే శామ్యూల్ రూథర్ఫర్డ్ అన్నటువంటి ఏమంటాడంటే నీ భారముల కన్నా దేవుని శక్తి మీదనే విశ్వాసం ఉంచుము. నీ భారాలు, నీ బరువులు, నీ కష్ట నష్టాలు ఇవన్నీ లెక్క చేయకుండా నీవు దేవుని యొక్క శక్తి మీద నీ విశ్వాసాన్ని కట్టుకో. ఎందుకనగా క్రీస్తే మన బండ. కాబట్టి సముద్ర ఒడ్డున ఉన్నామనుకోండి, అక్కడ ఉన్నటువంటి రాయికి అలలు వచ్చిపోతుంటాయి కానీ దాన్ని ఏమి చేసుకోలేదు. అలాగే అలలాంటి సమస్యలు ఏమొచ్చినా కూడా క్రీస్తు బండతో మనం ఉన్నాం కాబట్టి అవి ఏమి కూడా చేయచాలి. ఏ కష్ట నష్టాలు కూడా మనం కదల్చబడని ఏమని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆ భక్తుడు అంటాడు, ఒకవేళ దుఃఖమైనటువంటి వర్షం రావచ్చును, ఉపద్రవమైన వరదలు రావచ్చును, బాధలైనటువంటి పెనుగాలు రావచ్చును, ఒకవేళ ఏమిటనగా అవి ఏమి కూడా మన నాశనానికి తీసుకురాలేవు. అవి మన నాశనము చేయలేవు. ఎందుకనగా క్రీస్తు బండ మీద మన విశ్వాసంతో కట్టబడి ఉన్నాము అన్నటువంటి మాట చూస్తాం. అందుకని లూకా సువార్త 6వ అధ్యాయం 48వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 48వ వచనములు మనము క్రీస్తు అనే బండపై కట్టబడినాము కాబట్టి మనం ఎట్టి పరిస్థితులు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు అన్నట్టు సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి చదవనట్టు పాత నిబంధనలకు పాఠంలోకి వెళ్తే ఆదికాండము 18వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం. అబ్రహాము గురించి మనకు తెలుసు. ఆయనకు తెలిసింది ఒకటి విశ్వాసము, 2 ప్రార్థన. ఈ 2 తప్ప తను ఏమి కూడా ఎరగనవాడు. అందుకనే దేవుని మీద అన్ని వేళ ఆధారపడ్డవాడు. మరి అబ్రహాము మమ్మరే మరి ఆ సింధూర వృక్షముల దగ్గర ఆ ఎండవేళ్ళ గుడారంలో కూర్చున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తలెత్తి చూడగా అబ్రహాం చూస్తే 3 వ్యక్తులు కనబడ్డాడు. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగ దండ ప్రమాణం అనగా కాళ్ళ మీద పడి, అయ్యా ఇది ఎండవేళగా ఉన్నది కాబట్టి ఇదిగో మీరు కాళ్ళు కడుక్కొని అందులో విశ్రాంతి తీసుకొని మీకు ఆహారం సిద్ధపరుస్తానని చెప్పి భార్యను పిలిచి 3 మానికల పిండితో రొట్టెలు చేయించాడు. మంచి ఆహారమైనటువంటి మేడ మరి ఆ దూడ తీసుకొని వచ్చి దాన్ని మంచి ఆహారం సిద్ధపరిచాడు. లేత దూడను మరి ఆ సమయంలో అక్కడికి ఏం తీసుకుని వెళ్ళాడంటే ఆ భోజనం తీసుకుని వెళ్ళాడు. తర్వాత మరి పాలు పెరుగు కూడా తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత భోజనం చేస్తూ దయచేసి జ్ఞాపకం చేస్తున్నాం, అబ్రహాం వచ్చే ఏటికి
ఇదిగో ఇదే సమయానికి మేము వస్తాం, అప్పుడు నీకు ఒక కుమారుడు కలుగును అన్నటువంటి మాట వారు తెలియజేసినప్పుడు మరి షారా తర్వాత తన భర్త, మాకు ఏంటి ఈ స్థితిలో మాకు కుమారుడు కలగడమా అంటే, ఇంత వయస్సు కలిగినటువంటి మేము మరి దేవుడు అన్నటువంటి మాటలు ఒకసారి నవ్వుకుందాం, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాముడు నవ్వాడు అనుకోండి, 10 ఆ సంతానం అంటేనే. ఇక్కడ ఈమె కూడా నవ్వుకున్నట్టు మనం చూస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎందుకు అన్నటువంటి ఏమిటనగా వారికి ఉన్నటువంటిది, అరే మేము ఇంతవరకు ఇలాంటి వయసులో కలిగిన వారము, మరి వార్ధక్య దశలో ఉన్నవారము, ఏ సుఖము నోచుకునేటువంటి వారము, మరి ఇలాంటి సమయంలో మాకేమిటి సంతానం అని అనుకున్నది. కానీ దేవారు అన్నటువంటి మాట, దేవుడు అనుకుంటే సమస్తము సాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11-12 వచనాలు అక్కడ మనం చూస్తాం. హెబ్రీ 11వ అధ్యాయం 11వ వచనం 12వ వచనంలో, విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దయచేసి జ్ఞాపకం తీసుకుందాం. శక్తిహీనత అయితే శక్తినిచ్చాడు దేవుడు. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందని లెక్కింప శక్యము కాని ఇసుక వలెను అతనికి సంతానము కలిగెను. ఇది దేవుడు అనుకుంటే సమస్తం సాధ్యం. ఒకవేళ మృతతుల్యంగా ఉండవచ్చును, లేదు 100 సంవత్సరం ఆయనకు 9 సంవత్సరాలు పొందవచ్చును. కానీ అయినప్పటికీ దేవుడికి ఏం సమస్తం సాధ్యమవుతుంది. ఇదిగో ఆకాశం నక్షత్రం లెక్క పెట్టవే అన్నాడు, అది అయ్యే పని కాదు, అంతని సంతానం ఇస్తానని. అదే విధముగా మరొకసారి మనం ఆలోచన చేస్తే, ఇసుక సముద్రం తీసుకుని వెళ్ళాడు, ఇదో ఇసుక రెండులో నీ సంతానం చేస్తానటువంటి జ్ఞాపకం చేసుకున్నటువంటి. అందుక దేవుడు అనుకుంటే ఆయనకు సమస్తము సాధ్యము. ప్రవక్త ఇర్మియా 32వ అధ్యాయం 17వ వచనం 27వ వచనం, ఇర్మియా 32, 17, 27 వచనం అక్కడ మనం చూస్తే, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవాను పేరు వహించినవాడు, ఓ సూర్యుడా మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశం సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, దేవానికి సమస్తము సాధ్యము. కాబట్టి ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాం కలిగింది ఏమిటనగా, ఆ వయసులో కూడా ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుడు ద్వారా మరి ఎందరెందరో ఆయన సంతానం వచ్చినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట మనకి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అంతమటికే కాకుండా మరి అబ్రహాము నిజముగా దేవుడు అన్నటువంటి మాట, ఆయన గొప్ప జనం అయిపోతారు, సమస్తము ఆయన మూలముగా భూమి కూడా సమస్త జనులందరూ కూడా ఆశీర్వపడతారు. కాబట్టి అన్న తర్వాత ఒక్కసారి సొదమ తట్టు ప్రయాణం చేశారు వచ్చినటువంటి మీరు మరి మర్యాదపూర్వకంగా అబ్రహాం కూడా వెళ్తే అక్కడ వాటపైన మాట్లాడు తెలుసా, తను నమ్మిన వారికి ఏదైనా ఉపద్రవం వస్తున్నప్పుడు తాను ముందుగా తెలియజేస్తాడు దేవుడు మన జీవితంలో కూడా. కాబట్టి జాగ్రత్త పడాలని కూడా ఏదో ఒక రూపమైన దేవుడు మనకు అలాంటి సూచన ఇస్తాడట. అలాగే ఇక్కడ కూడా అబ్రహాము ఎంతగా భక్తి కలిగిన వాడంటే, తనకు కలగబోతున్న సంతానాన్ని ఎప్పుడు కూడా మాట తప్పకుండా నీతి నిజాయితీ కలిగిన సంతానాన్ని పొందుతాడు. ఇది దేవుడు ఇచ్చిన. అందును బట్టి ఇతనికి రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి తెలియజేయాలని ఇదిగో సొదమ గుమరాల గురించి ఇక్కడ వారు చెప్పినప్పుడు మరి అక్కడ ఆలోచన చేద్దాం. సొదమ గుమర నాశనం ఇప్పుడు అబ్రహాం అడుగుతున్నట్టు మరి అందులో 50 మంది లేరా? చెంతదాకా వచ్చారు, 10 మంది కూడా లేరంటే. ఎందుకంటే అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? తన అన్న సహోదరుడైనటువంటి లోతు అక్కడ ఉన్నాడు. ఆయన ఇంట్లో కుటుంబ ప్రార్థన కలిగినటువంటి వాడు, ప్రార్థన జీవితం కలిగినటువంటి వాడు, విశ్వాస జీవితం కలిగిన వాడు. కాబట్టి ఆయనకు మంచి తోట కూడా ఏర్పడుతుంది. తర్వాత విషయం, అలా భక్తి కలిగిన వాడు కాబట్టి నా సహోదరుడి కుమారుడు అక్కడ లోతు ఉన్నాడు కాబట్టి అతను బట్టిన 10 మంది అయినా మారు మనసు పొంది ఉండరా అన్న నమ్మకం కలిగినటువంటి వాడు. కానీ అక్కడ 10 మంది కూడా లేరు. చివరికి మనం చూస్తే మరి లోతు, ఆయన భార్య, 2 కుమారులు, ఇది మనకు తెలుసు. భార్య కూడా విధేయత కలిగిన ఉప్పు స్తంభం మారినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి అబ్రహాం అనుకున్నటువంటి ప్రణాళిక ఏంటంటే, కనీసం నా అన్న కుమారుడు 10 మంది అయినా కానీ మార్చుకుంటారు కదా తన కుటుంబంతో పాటుకుంటే. అక్కడ 10 మంది కూడా లేనట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. దయచేసి జ్ఞాపకం చేసుకున్నాం. లోతు జీవితం కూడా భక్తిగల జీవితమే. ఆలోచన చేసినప్పుడు ఆదికాండము
13వ అధ్యాయము 12వ వచనం మనం ఆలోచన చేస్తే, ఆదికాండము 13వ అధ్యాయము 12వ వచనం మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లోతు సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా అది మరి పంచుకున్నప్పుడు, ఆస్తి పంచుకున్నప్పుడు లోతు ఒక్కసారి చూసినప్పుడు దేవుడు తోటగా కనబడింది కాబట్టి అది కావాలని కోరుకున్నాడు. అబ్రహాం ఏమన్నాడంటే, నీ సమయాన్ని ఇక్కడ కోరుకుంటే అక్కడ పోతాను, అక్కడ కోరుకుంటే ఇక్కడికి వస్తానన్నాడు. కానీ ఆయన చూసినప్పుడు లోతుకు అది దేవుడి తోటలా కనబడింది, ఆ సొదొమ కుమార ప్రాంతం. మరి ఆయన తీసుకున్న పని ఏమిటనగా, సరే ఏదైతేనేమి దయచేసి గమనిద్దాం. ఆదికాండము 13వ అధ్యాయం 12వ వచనములు, లోతు సొదొమ దగ్గర అనగా సొదొమ ప్రాంతం బయట గుడారం వేసుకున్నాడు. ఆలోచించాలి. ఇప్పుడు మనం ఆధ్యాత్మికమైనటువంటి మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 13వ అధ్యాయం 17వ వచనములు, 13వ అధ్యాయం 12వ వచనములు ఆయన సొదొమకు బయట గుడారం వేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ 13వ అధ్యాయం 13వ వచనం అక్కడ మనం చూస్తే, సొదొమ మనుషులు దుష్టులు, దేవుని దృష్టికి బహు పాపులని తెలిసి బయట గుడారం వేసుకున్నాడు. ఆలోచన చేద్దాం. తెలిసినటువంటి పరిస్థితి కాబట్టి, భక్తివరుడు కాబట్టి, ప్రార్థన కలిగిన వాడు కాబట్టి బయట వేసుకున్నాడు. కానీ తర్వాత ఏమైపోయింది? 14వ వచనం 12వ వచనంలో ఆ బయటనప్పుడు వీరితో మరి సొదొమ నుంచి వచ్చిన వారు వస్తూ వెళ్తూ కొంచెం సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆయనతో మాటలు పెంచుకోవడం జరిగింది, సఖ్యత ఏర్పడిపోయింది, స్నేహం ఏర్పడిపోయింది. కాబట్టి ఏమనుకున్నారు తెలుసా? వీరే మంచివారు అనుకుని ఆ గుడాలను తీసుకొని పోయి సొదొమలో వేసుకున్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. తెలుసు, కానీ ఆ సఖ్యత, ఆ స్నేహం తీసుకుని వచ్చింది ఏమిటనగా, వారు లోతు వారితో పాటు కాపురన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంత దాకా ఎదిగాడంటే, ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం అక్కడ మనం చూస్తే, సొదొమ గవని దగ్గర కూర్చున్నాడంటే ఒకసారి ఆలోచించాలి. ఎంత ఆధిక్యత కలిగింది, ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆయన సొదొమ గవని దగ్గర కూర్చున్నట్టుగా మనం చూస్తాం. అక్కడికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. ఈయన కూడా తన అబ్రహాం ఏ విధంగా అన్నా, మరి బాబాయ్ గారు పెద్దనాన్ని అనుకుందాం, ఆయన ఏ విధంగా అయితే వచ్చిన వారికి సాష్టాంగంగా నమస్కారం చేసి ఆహారం సిద్ధపరిచారో, ఈయన కూడా అలాగే స్వామి మరి వచ్చిన దూతల వారికి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నన్ను కూర్చోన్నాయి అన్నాడు. ఆయన కూడా సిద్ధపరిచారు, భార్య కూడా సిద్ధపరిచింది, లోతు భార్య. అయితే ఏం చెప్పారు తెలుసా? మరి ఇదిగో లోతు, నీ కుటుంబాన్ని మేము కాపాడడానికి వచ్చాం. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు కాబట్టి మీరు సత్వరంగా వెళ్ళాలి అన్నప్పుడు లోతు వెంటనే చేసిన పని ఏమిటనక, తన ఇద్దరు కుమార్తెలు పెళ్లి చేసుకున్నటువంటి అల్లుల దగ్గరికి పోయి, అయ్యా ఈ విపత్తు జరగబోతుంటే వారు ఎగతాళి చేశారు. సరే ఏదేమైతేనే తన భార్య ఇద్దరు కుమార్తెలు తీసుకుంటే అక్కడ ఉన్నాక జాప్యం చేసినందుకు ఆ నలుగురు చేతులు పట్టుకొని దేవుడితో తీసుకొని వచ్చారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థించినప్పుడు, దేవుని మీద ఆధారపడ్డప్పుడు, అలా విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు ఆ అపాయానికి తీసుకొని రాడు. జరగబోతున్న ప్రమాదం దేవుడు తప్పింప చేస్తాడు. ఆ దూతలు వచ్చారు, ఆ నలుగురు చేతులు పట్టుకొని తీసుకుని వస్తే ఒక మాట చెప్పారు, దయచేసి వెనక్కి తిరిగి చూడకూడదు. అయితే లోతు కుమార్తెలు భార్య ప్రయాణం చేసి వస్తున్న సమయాన ఒక్కసారి ఏమి జరుగుతుందో అని లోతు భార్య వెనుక చూసింది. అక్కడ జరిగింది ఏమిటి తెలుసా? కనీసం చిన్న పచ్చి మొక్క కూడా లేకుండా దేవుడు అగ్నిగంధకం కురిపించారు. అది ఏమైపోయిందంటే, ఆమె వెనుక దేవుడి మాట ఉల్లంఘించింది కాబట్టి ఆ పడుతున్నటువంటి అగ్నిగంధకం ఒక్కసారి ఆమె మీద పడితే ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది అనేటువంటి మాట మనం చూస్తున్నటువంటి మాట. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి అవిధేయులైన వారి విషయంలో చిన్న నేల మొలక కూడా లేకుండా దేవుడు అగ్నిగంధకం కురిపించి నాశనం చేశాడు. అయితే భక్తి కుటుంబాన్ని దేవుడు కాపాడాలనుకునేటువంటి మాట మనకి జ్ఞాపకం. అందుకనే ప్రభువైన యేసు స్వామి ఎప్పుడో పాత నిబంధన జరిగినటువంటి ఉదంతం, పాత జరిగినటువంటి ఆ ఘట్టం, ఆ పాతలో జరిగినటువంటి ఆ సత్యం, ఇప్పుడు యేసు స్వామి ఏం చెప్తున్నారు? లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం అంటాడు, ఒక్కసారి దేవుని ప్రత్యక్ష గురించి తెలియజేస్తూ ప్రభువైన యేసు స్వామి చెప్పింది ఏమిటో తెలుసా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని. ఇది మనం ఆలోచించవలసినటువంటి మాట. ఆ విధంగా మనం సిద్ధపరచుకోవాలి. ఎందుకనగా అవిధేయత ఎవరైతే కలిగి ఉంటున్నారో అయితే వారిని దేవుడు దూరపరిస్తే మరల జ్ఞాపకం చేస్తూ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నతుడు, మహోన్నతుడు, ఉన్నతమైన స్థలం ఉన్నటువంటి వాడు ఎవరైతే విధేయతలు కలిగి ఉంటారో వారి దగ్గర నివాసం చేస్తారని దేవుడు మన దేవుడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అందును బట్టి ఎప్పుడు కూడా ఆ మహోన్నతుడు ఆయన సన్నిధి మనకు ఉండాలని కోరుతుంది. ఎక్కడనగా
వినయము, విధేయత, ప్రార్థన జీవితం కలిగిన వారి విషయంలో దేవుడు చూపించనటువంటి గొప్ప ఘనత జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చదివిన మరి 15వ కీర్తనలో కూడా మనం చూస్తే మరి ఏమిటంటే, మీరు నిందకు తావేయకుండా ఉండండి, మంచినే జరిగిస్తూ ఉండండి, మనస్ఫూర్తిగా సత్యము పలకండి. దేవుడు తన కృపలో మనిషి క్షమిస్తున్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట. కాబట్టి కొత్త స్వభావం దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆ కొత్త స్వభావం శాశ్వత కాలం దేవుడు మీతో ఉండాలనుకుంటున్నటువంటి మాట. కాబట్టి దీని విషయంలో ఆనందించండి. కాబట్టి మీరు సిద్ధపడుతూ ఉండండి. కాబట్టి మరి క్రీస్తుతో ఉండదలుచుకున్నటువంటి మీరు, దేవునితో ఉండదలుచుకున్నటువంటి మీరు నిందారహితులుగా జీవించండి. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఈ 15వ కీర్తన అదే దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్ష దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయనను మనల్ని సిద్ధపరచును. ఎప్పుడు సిద్ధపరుస్తారు? ఆయనతో సంబంధం కలిగినప్పుడే సిద్ధపరుస్తారు. ఆయనతో సంబంధం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, ఆయన విశ్వసించకుండా ఉన్నట్లయితే ఆయన సిద్ధపరచడు. కానీ విశ్వాసంతో ఉన్నట్లయితే మనకు తెలియకుండా ఆయన సిద్ధపరుస్తాడు. ఆయన దగ్గర మనం నిలబడడానికైతేనేమి, ఆయనతో మనకు ఇచ్చే ధన్యతనైతేనేమి, ఇవన్నీ కూడా మనం పొందగలుగుతాం. అంతవరకు ఆయన మనం సిద్ధపరుస్తాడు. అదే విధముగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనం అక్కడ మనం చూస్తే, ఏ విధంగా మనం ఉండాలి, ఆయన మనలో పెంపొందింపజేసిన అజీవం అనుకుందాం, ఆయన మనలో పెంపొందింపజేసి సిద్ధపాటు అనుకుందాం. ఎలాగ ఉండాలంటే అక్కడ వ్రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 16 వచనం అక్కడ చూస్తే, మీరు మూర్ఖులైన వక్రజనము మధ్య నిరపరాధులను. అంటే ఏంటి? వక్రజనం ఉన్నారు, వారి మధ్య ఎలా ఉండాలి? మీరు నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులునై దేవుని పిల్లలగుటకు సనుగులు సంశయములు మాని సమస్త మంచి కార్యములు చేయుడి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వల్ల కనబడాలి. ఇది దేవుని కోరిక. ఎందరన్నా ఏమైనా ఉండండి, కానీ మనం దేవుని దృష్టిలో ఆయన కలిగినటువంటి మనం మరి ఏమిటనగా జ్యోతుల వల్లే కనబడే రీతిగా ఉండాలి అన్నటువంటి మాట. అందుకని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, పత్రిక 2వ పత్రిక పేతురు 3వ అధ్యాయం 14వ వచనములు, శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను మీరు కనబడినట్లు జాగ్రత్త పడుడి. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అది స్వామి ఇచ్చిన ఆతిథ్యం, ఆయన ఇచ్చిన ఆహ్వానం కూడా మనం అన్నొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట. దయచేసి జ్ఞాపకం. ఆతిథ్యం ఏమిటి? ఆహ్వానం ఇచ్చాడు. ఆ పెళ్లి వస్తే మనమందరం కలిగి ఉండాలి. లేని పక్షములు ఏమిటనగా శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకముగాను నిందారహితులుగాను కనబడుతూ మీరు జాగ్రత్త పడుడి. ఎందుకంటే మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వరకు మనము కనిపెట్టాలి. దయచేసి జ్ఞాపకం చేసుకుంటాం. దానిలో నీతి నివసించును. సహజం. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం గురించి మనం చెప్పబడినటువంటి మాటలే. అది జరగబోతున్నటువంటిది. కాబట్టి దాని కొరకు మనం ఏమిటనగా మరి కనిపెడుతుండి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఎవరిస్తారు ఇది? భక్తి కలిగిన వారికి దేవాది దేవుడు ఇస్తాడు. ఏమేమి ఇస్తున్నారనగా ఆయన కృప ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. వాళ్ళందరిని బట్టి నీచత్వం, దుర్మార్గం అవి మరి పవిత్ర దేవునికి ఇష్టం కాదు. అందుకని ఆయన విశ్వసించిన వారందరూ కూడా మరి పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుతున్నటువంటి మాట. కాబట్టి ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం కలిగినా మరి దేవుని మీద, దేవుని మాట మీద ఆధారపడి ఉండండి ఈ కీర్తనకారుడు మనకు తెలియజేశారు. 15వ కీర్తన. అదేవిధంగా 16వ కీర్తన 8వ వచనం ఒక మంచి మాట అంటాడు. సదాకాలము నా దేవుని యందే గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దయచేసి జ్ఞాపకం చూస్తున్నాను. సదాకాలం నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కుడి పార్శ్వములో మరి ఉన్నాడు, నా కుడి పార్శ్వం ఉన్నాడు. కాబట్టి నేను కదల్చకుండా దేవుడు కాపాడుతాడు. కాబట్టి నా శరీరాన్ని కాదు, నా ప్రాణాన్ని కూడా
సురక్షితంగా కాపాడుతాడు. ఇది దేవుడిచ్చే మహాభాగ్యమని ఈ భక్తులు మనకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా పత్రిక పాఠంలోకి వెళ్తే హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 8వ అధ్యాయం మనం చూస్తే మరి విశ్వాసుల గురించి ఒక ప్రసిద్ధత అక్కడ ఏర్పాటు చేయబడింది. ఎందుకనగా దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడని. కాబట్టి అందరూ ఆయన చెప్పిన మాట నమ్మాలి. ఈ పత్రిక ఉద్దేశం ఏమిటంటే నిరంతరం ప్రభు ఒక్కడే. కాబట్టి చంచలత్వం లేకుండా మీరు ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ, పొరుగు వారిని ప్రేమిస్తూ, అతిథి సత్కారం చేస్తూ, మరి ఖైదులో ఉన్న వారిని, ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనగా అబ్రహాము తెలియకుండా అతిథి ఇచ్చారు. అలాగే మీరు కూడా ఏమిటనగా ఇప్పుడున్న పరిస్థితులు ఏదైనా కావచ్చు, అతిథి సత్కారం మరవద్దు, ఖైదీలు ఉన్నవారు, బందీలుగా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అన్నటువంటి. అందుకనే ప్రభువైన యేసుస్వామి ఈ మనిషి కుమారుడు వచ్చిన సమయాన మేకలను గొర్రెల గురించి ఉపమానం చెప్పారు. మనకు 20వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 30-46 వచనం జరగబోతున్న సంఘటన అక్కడ తెలియజేశారు. మేకలు గొర్రెలు అక్కడ మనకి ఏర్పాటు చేయబడినట్టు మనం చూస్తున్నటువంటి మేకలు గొర్రెలు అంటే అక్కడ ఏమిటంటే 25వ అధ్యాయం 34-46 వరకు చదువుకోండి. అక్కడ మనకు చెప్పబడినటువంటి మాట ఇది అయిన తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం అలాగే వచ్చిన ఏమంటున్నాడంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుడు, ఈ లోకంలో అల్పత్వం కలిగిన వాడు, నిస్సహాయులుగా ఉన్నటువంటి వాడు, పేదలుగా ఉన్నటువంటి వాడు, ఆహారం లేకుండా బాధపడుతున్నటువంటి వాడు, వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాంటి వారికి ఒక్కటి చేశారా అది నాకు చేసినట్టే అని ప్రభు అంటున్నటువంటి మాట. అదే విధంగా 40వ వచనం అంటాడు, 44 అంటాడు, మీరు ఒక్కరికి సహాయం చేయలేదయ్యా, అది నాకు చేసినట్టు కాదు. అంటే ఏమిటంటే వారు సహాయం చేసిన వారికి నీతిమంతులకు నిత్యజీవం ఉంటుంది. అదేవిధముగా సహాయం చేయని వారు అనీతిమంతులు కాబట్టి వారికి నిత్య శిక్ష ఉంటుంది. అందును బట్టి ఈనాటి పరిస్థితుల్లో లాక్డౌన్ లేదా ఉన్నటువంటి కర్ఫ్యూలో ఎందరెందరో ఆహారం లేక బాధపడుతున్నారు. మరి మన సంఘం వారు మరి కొందరు యువకులు బయటకు వచ్చేసి కొందరి ద్వారా మరి మన సంఘస్థ ద్వారా కొంత సహాయం తీసుకుని ఎక్కడెక్కడో ఆహారం లేని వారికి వారు తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఎందరెందరికి ఆహారం ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా అలాంటి పరిచర్య చేస్తున్నారంటే అది దేవునికి ఇచ్చినట్టే. మన సంఘము మనము కూడా వారి ద్వారా ఇది జరిగినప్పటికీ మనము దేవుని మాట ప్రకారంగా అల్పులైన వారికి ఇస్తున్నాం కాబట్టి ఆ దీవెన మనం పొందగలుగుతున్నాం. అలాగే ఎందరెందరో మరి ఈ పారిశుద్ధ్య కార్యకర్తలు ఎంతో శ్రమ పడుతున్నారు. ఎందుకనగా మన కొరకు మన ఇళ్ళలో ఉండాలి, వారు బయట ఉండి మన కోసం కాపాడాలి. అదేవిధంగా పోలీసు యంత్రాన్ని ఎంతగా శ్రమ పడుతున్నారు. ఆహార నియమాలు కూడా లేకుండా ఆహారం తీసుకోవడానికి లేదు. మన వారేమో వారికి కూడా ఆహారం ఇస్తున్నారు. దయచేసి గమనిద్దాం ఎంత క్లిష్ట పరిస్థితులు ఎందుకున్నారు వారిదంతా మన కోసం, మన కుటుంబాలు, మన దేశం, మన పిల్లలందరూ బాగుండాలని. అదే వైద్య బృందం ఎంత కష్టపడుతున్నారు. ఆ సమయంలో వారికి చికిత్స పొందుతూ వారికి వచ్చి వారు కూడా చనిపోతున్నారు. ఎంతగా వారు శ్రమ పడుతున్నారు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మనము ఉందా, అయితే వారి కొరకు ప్రార్థన చేయాలి. అదే మరి ఉన్నటువంటి మన ఖైదీగా ఉన్నవారు ఇబ్బంది చేసుకోండి నీ ప్రభు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మరోసారి ఈ ఆహారం అందిస్తున్న వారు, దాతృత్వం ఏర్పాటు చేసిన వారు, పారిశుద్ధ్యంగా మరి కార్యకర్తలైతేనే, వైద్యము, పోలీసు, మరి మరి అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఎవరెవరైతే కష్టపడుతున్నారో వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. తప్పకుండా చేసి ఈ కరోనా అన్నటువంటి వ్యాధిని సమూల నాశనం చేయడానికి మన ప్రార్థనలు బలీయంగా పనిచేస్తాయి. కరోనా వైరస్ కోవిడ్-19ను మనం దూరపరచాలంటే అందరూ కూడా ప్రార్థన చేయాలి. సువార్త పాఠంలోకి వెళ్తే ముగించుకుందాం. మరి మత్తయి సువార్త మరి 21-14 వచ్చిన ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం, యోహాను సువార్త 14 చదువుకున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం ఏమిటంటే, యేసు స్వామి పునరుద్ధుడు అయిన తర్వాత స్వామి ముందుగా శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. శిష్యులు ఎంత ధన్యత తెలుసా? పునరుత్థానపు మరి యేసు స్వామితో పాటు ఉన్నటువంటి 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి శిష్యులకు దర్శనం లేదు. కానీ విశ్వాసముతో భక్తితో ప్రార్థన చేస్తున్న స్త్రీలకు మొట్టమొదటి దర్శనమిచ్చి ఆ పునరుత్థాన సందేశము స్త్రీల ద్వారా తెలియజేస్తున్నారు.
కాబట్టి స్త్రీలు వచ్చేసి ఒకసారి ప్రభు చూసినప్పుడు ప్రభు దయచేసి జ్ఞాపకం ఎదుర్కొని ప్రభుకు శుభమని చెప్పినప్పుడు మరి ఏమిటంటే ప్రభు శుభమని చెప్పగానే స్త్రీలు ఒక్కసారి మీరు కూడా ఏం చేశారు తెలిసిన స్వామి కాళ్ళు పట్టుకున్నారు. మరి ఇప్పుడు స్వామి ఉన్నారంటే భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయలోని నా కోసం చూడమని అడిగినట్టుగా స్వామి అడిగినారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. శిష్యులు వెళ్ళారు ఆ గలిలయ ప్రాంతానికి, ఎవరెవరు అక్కడ మనం చదువుకున్నాం, వారు వెళ్ళారు. మరి అదేమిటనగా వారు ఎదురు చూస్తున్నారు కానీ స్వామి రాలేదు. ఉదయం నుంచి కూర్చున్నారు, మధ్యాహ్నమే, చివరికి రాత్రి అయిపోయింది. మరి ఆకలి అనుకుందాం, లేకపోతే ఖర్చులకు డబ్బులు లేవనుకుందాం, ఏదేమిటేమి ఏమన్నా నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నారు. అరే నువ్వు వెళ్తే మేమెందుకు అయ్యాను, మీరు కూడా వెళ్ళారు. కానీ ఉదయాన్నే స్వామి వచ్చారు. పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉన్నదా? లేదండి. స్వామి ఇంకా గుర్తించలేకపోయాడు. సరే మరి మీ పట్టిన చేపలు తీసుకోరండి అన్నాడు. వారు అయ్యా మేము రాత్రంతా కూడా శ్రమపడిన ఒక చేప పిల్ల కూడా లేదండి, మాకు దొరకలేదండి అన్నారు. అయితే స్వామి అన్నటువంటి మాటను కుడివైపు వేయండి అన్నారు. ఎందుకనగా యెషయా ప్రవక్త రాస్తాడు 40వ అధ్యాయం 26వ వచనంలో 40:26లో సమస్తము ఈ పంచభూతాలన్నీ కూడా ఆయన మాట వింటాయి. కావచ్చు, ఈ సముద్రంలో ఉన్న జలచరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏమిటంటే ప్రభువుకు ఆయన తెలుసు, ఆయన మాట వింటాయి. కాబట్టి అక్కడ వేయండి మరి అన్నప్పుడు వారు రాత్రి చెప్పబడ్డ సంగతి తెలుసు, ఎప్పుడు చేపలు ఉంటాయో వారికి తెలుసు తమ అనుభవం. కానీ ఉదయాన్ని వేయమంటున్నారు కదా, సరే అని వారు వేసినప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. వారికి ఏ అవసరం ఉన్నది? ఆకలిలో ఉన్నారు. కాబట్టి వారిని ధైర్యపరచాలి. ఆయన అతిథిగా ఆతిథ్యం ఇచ్చే మరి అధిపతి కావాలి ఇప్పుడు అక్కడ. సరే ఏమన్నారంటే ప్రభు రండి అని ఆయన కూర్చోబెట్టుకొని వారికి ఆయన్ని వడ్డించాడు, ఆతిథ్యం ఇచ్చాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ప్రకటన 3:20లో ఎవరైతే ఆయన మాట విని తలుపు తడితే ఆయన మనలోకి వస్తారు, మనతో కూర్చొని భోజనం చేస్తారనే మాట మనం చూస్తాం. అలాగే స్వామి అధైర్యపడ్డవారు కావచ్చు, మరి ఒకవేళ నిజంగానే వారికి ఆహారం లేకపోవడం కావచ్చు, ఖర్చులకు డబ్బులు లేకపోవచ్చు కావచ్చు. ఎందుకనుకుంటున్నామంటే అపోస్తలుల కార్యములు 18వ వచనం, 20వ అధ్యాయం 34వ వచనం, 35వ వచనం, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 7-10 మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 3వ వచనం, 20వ వచనం, 34వ వచనం, దయచేసి జ్ఞాపకం 20వ అధ్యాయం 34-35 వచనాలు అపోస్తలుల కార్యములు. అదే తెస్సలోనికీయులకు 2వ పత్రిక 3వ అధ్యాయం 7-10 వచనాలు. అది ఏమిటంటే అక్కడ ఏం వాడబడిందంటే శుభవార్త ప్రకటన చేయాలనుకున్నారు కాబట్టి వారు వేరే పని కూడా చేసుకోవచ్చు అక్కడ రాయబడింది. కానీ ఇక్కడ ప్రభు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటనగా ఆయన వడ్డనకర్తగా కూర్చున్నారు. ఆయన వారికి ఆహారం సిద్ధపరిచారు. చేపలున్నాయి, రొట్టెలున్నాయి, వారు భుజించినట్టుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ ఏమిటనగా వారిని మనుషులు పట్టు జాగ్రత్తగా చేయాలనుకున్నాడు స్వామి. మీరు మరలా చేపలు పట్టడం స్వామికి ఇష్టం లేదు. కాబట్టి ఈ స్వామి ఇచ్చిన ఆహ్వానం ఏమిటో తెలుసా? ఇక్కడ మీరు ఈ ఆతిథ్యం తీసుకొని మీరు మరలా సేవలోకి వెళ్ళాలి అనేటువంటిది అది ఆహ్వానం. అదే మనకి ఎలాంటి ఆహ్వానం ఉన్నదనగా యేసు స్వామి చనిపోక ముందు తన బాహ్య రూపాన్ని మనకు చూపిస్తూ ఇక మీద నా బాహ్య రూపం ఉండదు కాబట్టి ఇదిగో నేను మీకు ఇస్తున్న ఆతిథ్యం ఏమిటనగా నా శరీరం, రక్తం, ఇది మీకు ఆతిథ్యం ఇస్తున్నాను. ఈ ఆహ్వానం ఏమిటనగా మీరు సర్వలోకాన్ని, మీరు సర్వ సృష్టి సువార్త ప్రకటించండి, మీ కుటుంబాల్లో ప్రార్థన చేయండి, నా కోసం నిజమైన బిడ్డలుగా జీవించండి అన్నటువంటి ఆతిథ్యం, ఆ పిలుపు మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మరొకసారి క్రీస్తుని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఎలా ఉన్నాం? ఆయన ఆహ్వానం అందుకున్నట్టు మనం ఎలాగున్నాం? ఆయన ఆతిథ్యం ఇచ్చినట్టు ప్రభు సంస్థ పాల్గొని ఎలాగున్నాం? ఆయన కోరినట్టుగా ఉన్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ ధన్యత మనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రభువా, మా రక్షకుడా, మీరు మాతో మాట్లాడారు. మీ ఆతిథ్యం ద్వారా మీ ఆహ్వానం గురించి మేము తెలుసుకున్నాం. అవును మా ప్రభు, మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేయండి. ప్రత్యేకంగా మా ప్రభువా, మా సంఘానంతా ఎక్కడెక్కడైతే మీ మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నారు అందరి ప్రార్థన అంగీకరించి కాపాడమని మా ప్రభువును క్రీస్తు ద్వారా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమె అందరం కలిసి 24వ పూటలో ఉన్నటువంటి
అపోస్తల విశ్వాస సూత్రం ఒప్పుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తి తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభుని యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ గర్భమున ధరింపబడానికి పుట్టెను. పొంది పిలాతు కాలం ముందు బాధపడి శిలే వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకములోనికి దిగను. మూడవ దిన మన చనిపోయిన వారు తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తుల తండ్రి అయిన దేవుడి కుడి చేతి వైపున కూర్చున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చును అక్కడ ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుత్థానమును నిత్యం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. మరొక ప్రకటన. మరి నాడు మరి 3వ తారీఖు వరకు కూడా మరి ఆరాధన ఉండదు కాబట్టి యథావిధిగా మన మిత్రులు, మన బిడ్డలు మరి మనోజ్, రవి, తేజ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు మరి ఫేస్బుక్ ద్వారా అంతమటికే కాకుండా ఏర్పాటు చేసిన లింకులో మీరు ఒక్కసారి టచ్ చేస్తే మరి తప్పకుండా మనం ఈ వాక్యం, ఈ ఆరాధన కూడా వింటాం. వచ్చేవారం కూడా ఇదే యథావిధిగా మరి ఆదివారం 8:30 గంటల నుంచి మరి ఆరాధన క్రమం ప్రారంభమవుతుంది. దయచేసి అందరూ కూడా సిద్ధపడాలి. తెలియని వారు కూడా. తర్వాత ఈరోజు ప్రార్థనా టీవీలో మరి 10:30 నుంచి 11:30 వరకు 1 గంట సమయం దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి దయచేసి మరి ఆ ఛానల్ ఉన్నటువంటి వారు దయచేసి మరి ఆ వినాలని, ప్రార్థించాలని కోరుతున్నాను. మరి ఆ కార్యక్రమానికి మన సంఘం వారు చాలామంది ముందుకు వస్తూ ఈ విధంగా ఈ కార్యక్రమం జరిగించాలని మరి ప్రార్థన టీవీ వారికి కలిగినటువంటి మేలును బట్టి వారు కూడా చేస్తుంది ఏమిటనగా మరి ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా వాక్యం అందించే అవకాశం ఈ దినాన మరి జి ప్రకాష్, మరి శాలిని ప్రకాష్ వారికి సందర్భంగా మరి వారు ఈ దినాన్ని ఈ కార్యక్రమాలను ఈరోజు ఇవ్వబోతున్న వాక్యం వారు స్పాన్సర్ చేశారు. ఆ దంపతుల్ని ఇప్పుడు కూర్చున్న కుమారుని అదే విధముగా వచ్చే వారు కూడా స్పాన్సర్స్ ఏర్పాటు చేయబడ్డారు. ఇప్పుడు వారిని వారి కుటుంబాలను కూడా దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. మరి మరొకసారి ఏమిటనగా ప్రత్యేకమైన అభినందన రవితేజకి మరి మనోజ్కి తెలియజేయాలి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రభు మా రక్షక, మా దేవ, మరొకసారి మీ బిడ్డల తండ్రి ఈ కార్యక్రమం ద్వారా మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు దేవ. మరొకసారి మమ్మల్ని విన్న ప్రతి ఒక్కరు కూడా మార్పు కలిగి జీవితం కావాలి. మరి ప్రత్యేక ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న వారు మా ప్రభు వారిని మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మరలా వచ్చే ఆదివారం వరకు మమ్మల్ని సురక్షితంగా ఉంచి అన్నిటిలో మమ్మల్ని సిద్ధపరిచి కాపాడమని మా ప్రభువును క్రీస్తు ద్వారా మిమ్మల్ని వేరు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమున నెరవేర్చును భూమి నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధం చేసిన వారికి అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనుడికి తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైన స్వామి. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవుడు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకును దేవుని మీద ఆధారపడి ప్రభువు యేసు నామం తెలిసిన వారికి పరోక్షంగా ఆరాధిస్తున్న అందరికీ దేవుని యొక్క కాపుదల, సంరక్షణ, భద్రత, సంతోష సమాధానం ఆయుధానికి పిలుస్తూ ప్రత్యేకమైన కరోనా వైరస్ దూరపరిచి దేవుని ప్రజలందరినీ కాపాడును గాక. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి మరి 616వ పాట పాడుకొని దేవుని సెలవు తీసుకుందాం. 616. కర్తమమును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తానిచ్చి పోషించుము. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. వన్ అండ్ ఆల్.